నిజామాబాద్ జిల్లాలో ఆర్టీఐకి సంబంధించినటువంటి అంశం మీద ఇది ఒక గొప్ప దినంగా నేను భావిస్తున్నా. ఈరోజు ఈ సమావేశానికి ఈ మీటింగ్ శుభ సందర్భంగా అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా. స్వాగతం. మరి ఆర్టీఐ చట్టం అంటే తెలియనటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ రోజుల్లో ఎవరు ఉండాలని నాకు అనిపిస్తుంది. ఆర్టీఐ సమాచార హక్కు చట్టం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. సో ఇది చాలా పవిత్రమైనటువంటి చట్టం. ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా వాటి పరిధిలలో వాటికి ఉన్నటువంటి విస్తృతమైనటువంటి సంబంధం ఆ చట్టాలకు ఉంది. పిల్లల హక్కులు, చిల్డ్రన్ రైట్స్ తీసుకుంటే పిల్లలకు సంబంధించి, ఉమెన్ రైట్స్ తీసుకుంటే మహిళలకు సంబంధించింది, అట్లా సిటిజన్ యాక్ట్ తీసుకుంటే సిటిజన్ అయినటువంటి వ్యక్తులకు సంబంధించింది. ఇక్కడ ఈ రైట్ టు సమాచారం అనేటటువంటి చట్టం ఏదైతుందో సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి అధికారికి మధ్యలో ఉన్నటువంటి ఒక సమన్వయ సంబంధం కలిగినటువంటి ఒక పెద్ద బాండింగ్ కలిగినటువంటి చట్టం ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. అందుకనే ఇది చాలా పవిత్రమైంది, చాలా విలువైంది. దీన్ని కాపాడుకోవాల్సినటువంటి, ఈ చట్టాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది, ప్రతి అధికారికి ఉంది. అని మన భారతదేశం మేల్కొని ఈ చట్టాన్ని మనం ఆధీనంలోకి తెచ్చుకోలేకపోయినాం. చెప్పబడుతున్నటువంటి అమెరికా దేశం కూడా దాని తర్వాత వచ్చినటువంటి పరిణామాలు 1982 మనం ఉన్నాము. ఈ 26 వరకు చూస్తే కూడా ప్రపంచంలో అమలు చేస్తున్నటువంటి రోజు ఇది. అక్కడ ఉన్నాం. మనలో పోటీగా మనం చేస్తున్నటువంటి పని ప్రభుత్వాలకు, ప్రజలకు సంధానకర్తగా ఉండు. ఎన్ని ర్యాంకులు ఉన్నాం మన వేళ ప్రపంచంలో? 4 ర్యాంకులను. ప్రపంచంలో మరి ఏ దేశం ముందుంది? నంబర్ 1లో ఏముంది? మెక్సికో అనేటటువంటి దేశం ముందుంది. మెక్సికో అనేటటువంటి దేశం, దాంట్లో మెక్సికో అనేటటువంటి దేశం ప్రపంచంలోనే ఆర్టీఐని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి దేశంగా ఉన్నది ఇవాళ. సో నా ఆశ ఏంటంటే, నేను కోరుకునేది ఏంటంటే, ఇవాళ ఉన్నటువంటి ఈ 4 నంబర్లు ఎవరైతే దీనికి బాధ్యత ఉండి దీన్ని ముందు తీసుకుపోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత, బాధ్యత మన భుజాల మీద ఉందో, మనందరం కన్నులు తెరుచుకొని, కన్నులు విప్పి, మైండ్ ఓపెన్ చేసి, మన పెన్నులకు పదులు చెప్పి, పని చెప్పి, కళాలను కదిలిస్తే మనం ఆ 4 నుంచి మనం నంబర్ 1 పోనీకి ఎంతో దూరం లేదు. పోదమా లేదా? ప్రపంచంలో వేరే దేశాలు మీటింగ్లు పెట్టుకునేటప్పుడు భారతదేశం ఆర్టీఐని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి దేశాలలో నంబర్ 1 ఉంది అనేటటువంటి సాధిస్తామా లేదా? నాతోటి కమిషనర్లు, వచ్చేసినటువంటి పిఏఓస్, ఫస్ట్ ప్లేట్ అథారిటీస్, ఇంకా జిల్లా అధికారులు, వచ్చేసినటువంటి ఆహ్వానితులందరికీ కమిషన్ తరఫున సుస్వాగతం తెలియజేస్తూ, నిజామాబాద్కి నేను గత సంవత్సరం నుండి ఒక 10-12 సార్లు వచ్చి ఉంటాను. బట్ దేనికైనా సందర్భం రావాలి. సో ముఖ్యంగా మేము 33 జిల్లాల్లో ఈ రోజు వరకు దాదాపు 20 జిల్లాలు పర్యటించడం జరిగింది. కొత్తగా ఏర్పడిన జిల్లాలని ప్రయారిటీగా తీసుకొని, ఎందుకంటే అక్కడ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే మాకేంటంటే తక్కువ కేసులు ఉన్నాయి అక్కడ. సో లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ కాబట్టి వీ కుడ్ కంప్లీట్ ఇన్ 20 districts. వీఆర్ అప్ టు డేట్ ఇన్ హియర్. పాత జిల్లాలకు వచ్చేసి గత నెలలో నల్గొండతో మొదలు పెట్టాము, తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. పాత జిల్లాల్లో అవగాహన ఎక్కువ ఉంది, అలాగే కేసెస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి కంప్లీట్ చేస్తామని అనుకుంటలేము. ఈరోజు దాదాపు 50% కేసులు పరిష్కరించి వెళ్ళాలని అనుకుంటున్నాము. దాని లేకపోతే మీరు రాయించి సమాచారం ఇవ్వాలని చెప్తారు. అర్థమైందా? సో అంత యాంటిసిపేషన్లో ఇది తయారు చేయడం జరిగింది. ఐ కమిట్ టు ద డీటెయిల్స్. ఈరోజు 1,00,000 మంది మన రాష్ట్రంలో లబ్ధి పొందుతున్నారు సమాచారం. సరే, దాంట్లో అన్ని రకాలుగా ఉన్నారు, ఆ పాయింట్ కూడా చెప్తాను. ఈ 1,00,000 మంది సమాచారం పొందడమే కాకుండా మా కమిషన్ లెవెల్లో దాదాపు 15,000 మంది లబ్ధిదారులు సమాచారం ఇవ్వలేదనో, సమాచారం తప్పుడుగా ఇచ్చారనో, సమాచారం కరెక్ట్గా ఇవ్వలేదనో రకరకాల సమస్యలతో మా దగ్గర సెకండ్ అప్పీల్ ఫైల్ చేస్తారు.
ఆ సెకండ్ అపీల్ కేసెస్ మాత్రమే మేము హియరింగ్ కండక్ట్ చేసి దాంట్లో వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ వీ గివ్ ద జడ్జ్మెంట్ ఆర్డర్. రాష్ట్రంలో ఇది పరిస్థితి అయితే దేశంలో దాదాపుగా 25 లక్షల మంది ప్రతి సంవత్సరం అప్లికేషన్స్ ఫైల్ చేయడం జరుగుతుంది, దాని కింద లబ్ధి పొందడం జరుగుతుంది. ఇది ఎలా మొదలైంది, దీని ప్రాముఖ్యత ఏంటి అనేది దేశాల గోపాల్ గారు చాలా క్లియర్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వంలో పారదర్శకత తీసుకురావడము, అకౌంటబిలిటీ తీసుకురావడము, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంటే ఎంపవర్మెంట్ జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ చట్టం తీసుకురాబడింది. ఈ ముఖ్య ఉద్దేశాలు మీరు సిటిజన్స్గా ఆలోచిస్తే మీ అందరికీ ఇంపార్టెంటే. మీరు పిఐఓగా ఆలోచించినప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు, బట్ కొంచెం సేపు మీరు సిటిజన్ మూడ్లోకి వెళ్ళిపోండి. సిటిజన్ మూడ్లోకి వెళ్ళినప్పుడు ఎవ్రీ పాయింట్ యూ విల్ అప్రిషియేట్. 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది, అవునా? ఈ చట్టం వచ్చింది 2005లో, అంటే దాదాపు 58 సంవత్సరాలు. 58 సంవత్సరాలు ప్రజలకు ఏమైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉండిందా? మీరే ప్రజలు అనుకోండి. ప్రస్తుతానికి ఇంకో 10 నిమిషాల వరకు నేను మాట్లాడేది అదే మాట్లాడతాను. మనం సిటిజన్స్ అయినప్పుడు 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 2005 వరకు ప్రభుత్వం ఆఫీస్కి వెళ్ళి ఏదైనా ప్రశ్నించడమో సమాధానం తీసుకోవడమో చట్టపరంగా ఉండిందా? ఏదైనా అవకాశం ఉండిందా? సో 2005లో ఇది చట్టం వచ్చింది. ఏమని వచ్చింది? ప్రతి పబ్లిక్ అథారిటీ అంటే ఎక్కడైతే శాలరీస్ డ్రా చేయబడుతుందో, ఎక్కడైతే పబ్లిక్ మనీ ఎక్స్పెండిచర్ జరుగుతుందో, దట్ ఈస్ ద పబ్లిక్ ఆఫీస్. నేను ఇంకా చట్టపరమైన డెఫినేషన్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ సింపుల్ వర్డ్స్లో మనుషులు సిటిజన్స్కి ఈజీగా అర్థమయ్యే పద్ధతి అది. ఎక్కడైతే శాలరీస్ డ్రా చేయబడతాయో, ఎక్కడైతే పబ్లిక్ మనీ ఎక్స్పెండిచర్ జరుగుతుందో అది పబ్లిక్ అథారిటీ. పబ్లిక్ అథారిటీ నథింగ్ బట్ పబ్లిక్ ఆఫీస్, అవును. సో ఆ ఆఫీస్లో తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి అందుబాటులో ఉండాలి అనేది ముఖ్యమైన విషయం. సో ఇక్కడికి వచ్చేసరికి మనం అనుకుంటాం, మనం ఎందుకు ఇవ్వాలి ఇన్ఫర్మేషన్? వాళ్ళు అడుగుతున్నారు కదా, చట్టం ఉంది, 20 సంవత్సరాలు అయింది చట్టాలు చాలా ఉన్నాయి అనే అపోహ కూడా ఉంటుంది, అవును. సో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఆఫీస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బిలాంగ్స్ టు పబ్లిక్. ఫస్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్. You are the only custodian for the time being, and that custodian also changes every 3 years. కానీ అలాంటి లెటర్స్ కూడా చాలా మంచి చేస్తున్నాయి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే వాడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు అని అంటే మీరు కొంచెం చక్కగా జాబ్ చేస్తారనేదే నా ఉద్దేశం. తర్వాత అది చదివిన తర్వాత Chapter 3 is Central Information Commission, and Chapter 4 is State Information Commission, and Chapter 5 is Powers and Functions of the Commission, and last one is Chapter 6 is Miscellaneous. Slide. So, నమస్కారం. నేను చాలా విషయాలు చీఫ్ కమిషనర్ గారు చెప్పారు. ప్రాక్టికల్గా మనం ఫేస్ చేసినటువంటి ఇష్యూస్ని ఇందాక సిఎస్సి గారు చెప్పినట్టుగా 2-3 విషయాలు నేను నోటీస్లో పెడతా. ఒకటి, మనం చాలామంది పిఐఓస్, ఇఫ్ యూ డోంట్ మైండ్ సారీ, 6(1) మనం సరిగ్గా చదివితే అర్థం చేసుకుంటే ఆ సమస్యని చాలా సింపుల్గా క్లోజ్ చేయొచ్చు. కానీ 6(1)ని ప్రాపర్గా మనం దాన్ని చదవటం లేదు అని నా ఫీలింగ్. అది ప్రాక్టికల్గా ఈ 1 year మేము కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మేము గుర్తించినటువంటి అంశాలు. ఎందుకు అంటున్నారంటే చాలా సింపుల్. 4(1)B అడిగితే కూడా చదవట్లా అప్పీల్కి వస్తున్నారు. 4(1)B అనేది చదివితే వారికి ఇచ్చేది. ఫస్ట్ అప్పీల్ కూడా పోకర్లా, సెకండ్ అప్పీల్కి అసలే రావద్దు. సెకండ్ అప్పీల్ 4(1)B వచ్చిన కేసులు చాలా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? మీరే ఆలోచించుకోండి సారీ. ఎందుకంటే నేను సమయం ఉందా, మీకేం టీఏడిఏలు వస్తున్నాయి డోంట్ నో, నాకు తెలిసినప్పుడు రావు. ఇక్కడి నుంచి హైదరాబాద్కి, కొంతమంది ఆదిలాబాద్ నుంచి, ఇంకెక్కడి నుంచో ఖానాపూర్ నుంచి
ఒక రోజంతా ట్రావెల్ చేసి సెకండ్ అప్పీల్కి రావాల్సిన ఇష్యూ నాది అంటే కాదు. సింపుల్గా ఫస్ట్ అప్పీల్ కూడా పోవాల్సిన ఇష్యూనే కాదు. అట్లా నెంబర్ 1 అంటే అందుకేంది అంటున్నా అంటే చాలా సింపుల్ 6 వరకు కింద అడుగుతున్నారు. కొన్ని కాంప్లికేటెడ్ ఇష్యూస్ అడిగినప్పుడు మీకు కొంత ఇబ్బంది ఉండొచ్చు, పై ఆఫీసర్ని అడగాలి, కొంత డిలే కావచ్చు, దాంట్లో ఏది ఇవ్వదగింది, 8 అప్లికబుల్ అవుతుందా, లేదు థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అయితే సెక్షన్ 11 కింద వారికి నోటీస్ ఇవ్వాలా, ఇవి కొన్ని కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉంటే ఉండొచ్చు అఫ్కోర్స్, నేను కాదంటా. కానీ నాకు తెలిసి అబౌవ్ 70% 80% సింపుల్గా ఉన్నటువంటి వాటిని మనం ఇవ్వటం లేదు అంటే చదవటం లేదు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రాశారు సార్. అక్కడ నుంచి 603కి మా డిపార్ట్మెంట్కి వచ్చింది సార్. అందులో అతను ఏమడుతున్నాడంటే 2014 to 2023 వరకు మీ డిపార్ట్మెంట్లో టెండర్స్ ఏవేవి పిలిచారు, వాటి యొక్క నంబర్లు, మీ డిపార్ట్మెంట్ పేరు, మీరు ఏ కంపెనీకి అవార్డ్ చేశారు, ఎంత అమౌంట్ ఆఫ్ అగ్రిమెంట్ అయింది అని అడుగుతున్నారు. ఒక ఫార్మేట్ ఇచ్చారు, ఈ ఫార్మేట్లో నాకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి అని. సో మాది డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సార్. నిజంగా రీఆర్గనైజేషన్ అయింది, సో కొన్ని ఆఫీసెస్ కూడా మారాయి. సో ఇప్పుడు ఈ ఇతను ఇచ్చిన ఫార్మేట్లో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయొచ్చా? నేను అంతా ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు అన్నారు కదా ఆఫీస్లో మనం ఇన్ఫర్మేషన్ ఉన్నదే షేర్ చేయాలి, మనం ప్రిపేర్ చేసి ఇవ్వకూడదు అని. సో నా డౌట్ ఏంటంటే ఈ ఫార్మేట్లో నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చా?